కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు మేము విడుదల చేస్తామని చెప్పేసి ఆ 3 సంవత్సరాలు అయినా కూడా ఈ 3 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను మొత్తం కూడా నెలకొక సాగు చెప్తూ అబద్ధం చెప్తూ నాంచుతూ మోసం చేస్తూ అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఆ రోజున నెలకొక నోటిఫికేషన్ వస్తుందని మేము అందరం కూడా ఆశపడ్డాం. అప్పటి నుంచి మొదలు పెడితే 40,000 ఒకసారి అంటాడు, 70,000 అంటారు, 30,000 అంటారు. లాస్ట్కి ఎస్ఐపిసి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి 3 సంవత్సరాల తర్వాత మేము ఇస్తామని చెప్పేసి మీరు అన్నది ఏంది? 5,000 ఉద్యోగాలు. 5,000 ఉద్యోగాలు ఇస్తే దాంట్లో 2,000 ఉద్యోగాలు హైదరాబాద్కి పోతాయి, 3,000 ఉద్యోగాలు 33 జిల్లాలకు పోతే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కులానికి కూడా ఒక్కొక్క పోస్ట్ కూడా రాదు. ఇలాంటి నేపథ్యంలో మీరు 3 సంవత్సరాల నుంచి ఎస్ఐపిసి నోటిఫికేషన్ 14,000తో వస్తుంది, 15,000తో వస్తుంది, 20,000తో వస్తుంది. డీజీపీ చెప్పినారు కదా దీని మీద ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి, 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా. మరి అన్నప్పుడు దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి మీకేం ప్రాబ్లం వచ్చింది? కాబట్టి దీనిని మేము నిరసిస్తూ మా తమ్ముళ్ళు అందరూ కూడా, నిరుద్యోగ పిల్లలందరూ కూడా దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో వర్షంలో తడుస్తూ నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నా కూడా ప్రభుత్వానికి కొంచెం చీమ కొట్టినట్టు కూడా లేదు. ఈ యొక్క టోటల్ ప్రాసెస్ని, ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పోరాటాల గడ్డ అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఉద్యమాన్ని మేము మొదలు పెడుతున్నాం. కాస్కో రేవంత్ రెడ్డి, నువ్వు పొరపాటున 5,000 కనుక నోటిఫికేషన్ ఎస్ఐపిసి నోటిఫికేషన్ కనుక వేస్తే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా నిప్పు అంటిస్తాం. మొత్తం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రేపు రైజ్ అయితే మాత్రం దానికి పూర్తి బాధ్యత నువ్వే వహిస్తావు. రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమాన్ని ఈ ఎస్ఐపిసి నోటిఫికేషన్ 20,000 వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలని, మెరుపు ధర్నాలని, మాకు ఈ తెలంగాణ యువత ఒక్కసారి నిప్పు కణికలై బయటకు వస్తే ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మాట తప్పి 19,000, 20,000 ఇస్తామన్న పోలీస్ ఆస్పిరెంట్స్ ఉద్యోగాలకి ఈరోజు 5,000తో వాళ్ళు బూడిద బుద్దాం అనుకుంటున్నారు. దయచేసి చెప్తున్నాము, మీరు 5,000తోటి నోటిఫికేషన్ ఇస్తే మాత్రం 46 జీవోని రద్దు చేయకుండా, ఎస్ఐని, పీసీని, అలాగే ఏజ్ రిలాక్సేషన్ పెంచకుండా, వాళ్ళ లాంగ్ జంప్ ఇష్యూ సరి చేయకుండా, మీరు అసలు జిల్లాల వారీగా, వాళ్ళ క్యాస్ట్ వారీగా ఒక్క పోస్టు రాకుండా మీరు నోటిఫికేషన్ ఇస్తే మాత్రం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాము. ఏ ఉద్యమమైనా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలైతే మాత్రం అది ముగింపు కూడా ఇక్కడనే జరుగుతుంది. అలాగే తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అలాగే ఈ రోజు కూడా మేము ఈ రోజు దాకా చూసినాము. మీరు ఇస్తారని చెప్పేసి వెయిట్ చేసినాం, కానీ ఈ రోజు దాకా మీకు చిత్తశుద్ధి లేదు, కనీసం సోయి లేదు. 2 ఉద్యోగాలు అని చెప్పేసి ఈ రోజు మర్చిపోయి ఈ ఫస్ట్ ఏదైతే నోటిఫికేషన్
నోటిఫికేషన్ విడుదల చేయలేదు. పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు, అది కూడా 5,000 పోస్టులతోటి. అసలు మీకు రక్షణ కల్పించుకోవడానికి కోసమైనా 20,000 పోస్టులతోటి మీరు నోటిఫికేషన్ వేయండి. ఎందుకంటే ఆ పిల్లలు వర్షంలో తడుస్తున్నారు. అశోక్ నగర్లో కానీ దిల్సుఖ్ నగర్లో కానీ మొత్తం రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళని చదువుకోమంటారా? 23 తారీఖు నోటిఫికేషన్ అంటున్నారు, వాళ్ళని చదువుకోమంటారా? ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, పోస్టులు పెంచండి, ఏజ్ రిలాక్సేషన్ పెంచండి, ఇది అని ఉద్యమాలు చేయమంటారా? వాళ్ళని ఏం చేయమంటారు? మళ్ళీ చిన్న కేసు అయినా వాళ్ళకు ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టే ఆ పిల్లలందరికీ మద్దతుగా మేము ఉస్మానియా నుంచి ఉద్యమం మొదలుపెట్టినాము. ఇక్కడ నుంచి మా ఉద్యమం మొదలైంది. పోలీస్ ఆస్పిరెంట్స్కి 20,000 ఉద్యోగాలు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. కంటిన్యూస్గా ప్రతిరోజు ప్రోగ్రామ్ చేస్తాం. ఖచ్చితంగా 20,000 పోస్టులు సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్తున్నాం, ఖబర్దార్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ఇక్కడ నుంచి మీకు హెచ్చరిస్తున్నాము. మీరు గనక 20,000 పోస్టులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం మీ పతనం మొదలవుతుంది, రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. మీరు ల్యాండ్ ఆర్ ఇష్యూ చేస్తారా, ఏం చేస్తారా, అవన్నీ మీ బాధ్యత. ఎందుకంటే హోంశాఖ కూడా మీ దగ్గరనే ఉంది, విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది. మీరు ఏం చేస్తారో చేయండి. మీరు మాత్రం తక్షణమే 20,000 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇస్తున్నామని ప్రకటించండి. లేకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఒక్కొక్క పోస్ట్ కూడా రాదు. సో మా నిరుద్యోగులు కాలుకి ఈరోజు అన్యాయం చేస్తామంటే మేము ఉద్యమాలు ఉధృతం చేస్తాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఒక ఎస్ఐ పీసీ కోసమే ఈరోజు నోటిఫికేషన్ అంటారు, కానీ ఇంకా ఉద్యోగులు అందరూ ఎస్ఐపి ఉపాధ్యాయుల పోస్టుల కోసం వెయిట్ చేస్తారు. ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కువ పోస్టులు ఉన్నాయంటే ఈ యొక్క ఉపాధ్యాయుల అపాయింట్మెంట్, కానీ ఈరోజు ఉపాధ్యాయుల పోస్ట్ గురించి బాధలేడు. 2 లక్షల నోటిఫికేషన్ అంటుండు. ఈ 2 లక్షల 5,000 నోటిఫికేషన్ తోనే రిలీజ్ చేసి మరి 2 లక్షల ఉద్యోగాలు ఏడుకెళ్ళి భర్తీ చేస్తామని కూడా మేము అడుగుతున్నాం. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాజకీయ నిరుద్యోగులు ఏం చేస్తారంటే ఎన్నికలు ఇంటెన్షన్ చేసుకొని వాళ్ళ యొక్క సీట్లను పెంచుకొని రాజకీయ ఉద్యోగులు అవుతారు. అదే విధంగా మేము అడుగుతున్నాం, ఈ రోజు 5,000 నోటిఫికేషన్ మమ్మల్ని ఎందుకు నిరుద్యోగులుగా ఉంచాలని నువ్వు అనుకున్నామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మాకు 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. 70,000 ఉద్యోగం వచ్చిన 80,000 ఏం సిగ్గుశరం ఆధార రేవంత్ రెడ్డి నాకు అర్థం కాదు. నీకు 2.5 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు వాళ్ళ ఖబర్దార్ రేవంత్ రెడ్డి మేము ఒక్కడే చెప్తున్నాం, వెంటనే సంవత్సరాల లక్ష వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు టేబుల్ 5,000 వేస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ని 50,000 60,000 వస్తాయి. అనుకున్నట్లు పెడతావు, అవి ఎవరికి ఉపయోగపడుతుంది? బిడ్డ ఈ 5,000 వద్దురా, 20,000 ముందు బిడ్డ నోటిఫికేషన్ విడుదల లేని పక్షంలో బిడ్డ రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని మంత్రిని ఎమ్మెల్యే ఎక్కడ అడ్డుకుంటామని ఈరోజు ఏ ప్రభుత్వంలో పెంచాలి, గత ప్రభుత్వంలో పెంచినటువంటి ఏజ్ పెద్ద నేనే నట్టుంది మీ పనితీరు. గత ప్రభుత్వం నోటిఫికేషన్ కండక్ట్ చేస్తే మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన నియామక పత్రాలు ఇచ్చే మీరు 20,000 70,000 ఉద్యోగాలు ఇచ్చామంటే ఎలా కలుస్తుంది? ఏదైతే ఈ ఉద్యోగాలు ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు మీరు తప్పకుండా మంజూరు చేయాల్సిందే. ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ ఏవైతే ఉన్నాయో 25,000 భిక్షమేస్తున్నారా మీరు? మాకు భిక్షమా ఇదంటూ అడుగుతున్నా. 20,000తో మీరే 19,000 ఉన్నాయని చెప్పారు. ఏమైనా ఆ ఉద్యోగాలు నమ్ముకుంటారా మీరు రేపు పొద్దున? ఏదైతే 20,000తో నోటిఫికేషన్ అన్నారో 20,000తో నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 5,000 వద్దురా 20,000 నినాదంతో ఇంకా